హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ అండి. ఈరోజు ఢిల్లీలో ఏదైతే మన బీజేపీ పార్టీ గెలిచిందో దీనికి మెయిన్ కారణం మన నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ప్రవేశపెట్టారో ఒక బడ్జెట్ని, అదే కారణం అంటున్నారు. మీరు ఏం చెప్తారు? లేదు, అదొక కారణమే కాదు. సంక్షేమం అనేటువంటి అంశంలో ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలోచన ప్రజల్లో మార్పు కోసం శ్రీకారం చుట్టారు. అందులో ఇదొక భాగమై ఉండొచ్చు. అన్ని కలిసి వచ్చింది. తర్వాత ప్రజలు కూడా అక్కడ మార్పు కోసం ఆశించారు. అభివృద్ధి పక్షాన నిలబడాలనే ఆలోచనతో అందరూ ముందుకొచ్చి తప్పకుండా ఘన విజయం ఇచ్చారు. ముందుగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి అలాగే ఎవరెవరైతే పార్టీ కృషి కోసం గెలిపించారో ఆ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండ్ అలాగే పార్టీ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అండ్ అలాగే చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇఫ్ ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ అండ్ అలాగే మన ఆమ్ ఆద్మీ పార్టీ ఎలియన్స్ ఉంటే మాత్రం ఓడిపోయేది అంటున్నారు. మీరు ఏం చెప్తారు దానికి? అది వాళ్ళ స్వయంకృత అపరాధం అనుకుంటా. దాన్ని నేను పెద్దగా కామెంట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే దాంట్లో కూడా రీజన్స్ ఉన్నాయి. ఒకవేళ నిజంగా కూడా అహంకార ధోరణితో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది జరిగి ఉండొచ్చు. వాళ్ళది ఏముందంటే ఢిల్లీలో దోస్తాని గల్లీలో దుష్మని అనేటువంటి వాదన ఉంది. ఒకవేళ గల్లీలో కూడా కలిసి ఉంటే వాతావరణం వేరుంటుండవు. వాళ్ళు ఢిల్లీలోనేమో దోస్తాని చేస్తారు, గల్లీలోనేమో దుష్మని చేస్తారు. ఆ ప్రభావం వాళ్ళ మీద ఉండుండొచ్చు. అయితే దానివల్లనే అని కాదు, అభివృద్ధికి చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అభివృద్ధిని చూసి ముందుకు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకేనండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ అండి. ఈరోజు ఢిల్లీలో ఏదైతే మన బీజేపీ పార్టీ గెలిచిందో దీనికి మెయిన్ కారణం మన నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ప్రవేశపెట్టారో ఒక బడ్జెట్ని, అదే కారణం అంటున్నారు. మీరు ఏం చెప్తారు? లేదు, అదొక కారణమే కాదు. సంక్షేమం అనేటువంటి అంశంలో ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలోచన ప్రజల్లో మార్పు కోసం శ్రీకారం చుట్టారు. అందులో ఇదొక భాగమై ఉండొచ్చు. అన్ని కలిసి వచ్చింది. తర్వాత ప్రజలు కూడా అక్కడ మార్పు కోసం ఆశించారు. అభివృద్ధి పక్షాన నిలబడాలనే ఆలోచనతో అందరూ ముందుకొచ్చి తప్పకుండా ఘన విజయం ఇచ్చారు. ముందుగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి అలాగే ఎవరెవరైతే పార్టీ కృషి కోసం గెలిపించారో ఆ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండ్ అలాగే పార్టీ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అండ్ అలాగే చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇఫ్ ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ అండ్ అలాగే మన ఆమ్ ఆద్మీ పార్టీ ఎలియన్స్ ఉంటే మాత్రం ఓడిపోయేది అంటున్నారు. మీరు ఏం చెప్తారు దానికి? అది వాళ్ళ స్వయంకృత అపరాధం అనుకుంటా. దాన్ని నేను పెద్దగా కామెంట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే దాంట్లో కూడా రీజన్స్ ఉన్నాయి. ఒకవేళ నిజంగా కూడా అహంకార ధోరణితో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది జరిగి ఉండొచ్చు. వాళ్ళది ఏముందంటే ఢిల్లీలో దోస్తాని గల్లీలో దుష్మని అనేటువంటి వాదన ఉంది. ఒకవేళ గల్లీలో కూడా కలిసి ఉంటే వాతావరణం వేరుంటుండవు. వాళ్ళు ఢిల్లీలోనేమో దోస్తాని చేస్తారు, గల్లీలోనేమో దుష్మని చేస్తారు. ఆ ప్రభావం వాళ్ళ మీద ఉండుండొచ్చు. అయితే దానివల్లనే అని కాదు, అభివృద్ధికి చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అభివృద్ధిని చూసి ముందుకు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకేనండి.